లేవు బిడ్డ. ముసలాయన ఉన్నాక రాలే, నాకు రాలే, ఎవరికి లేవు. ఎందుకు ఏమో ఎందుకో ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏమి ఇస్తాడు? ఇస్తాను కదా కోడలు ఇద్దరు, వాళ్ళకు 2,000 నాకు 4,000 ఇస్తాను. ఏ లేవు అడుగు మా ఊరు అయింది. అంతేనా? 2 ఎకరాల భూమి ఉంటే అది కూడా పోతుంది రోళ్ళ. మరి ఈయన పెడతాడు ఆ భూమి ఉంది నా లేదారా అని అడిగితే పెడతాడు ఈయన. ఇప్పుడు రోడ్ల పోయినాక తెచ్చుకోపోవాలి నువ్వు అంటాడు. నేను ఏం కష్టం చేస్తా బిడ్డ. అప్పుడు కూడా ఇట్లా చెప్పిన కానీ నీకు కొత్తగా అయితే చెప్తలేడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పైసలు వస్తే తిన్నాం. ముసలాయిని ఇప్పుడు 4 నెలల ముసలాయిని చచ్చిపోయి పైసలు లేవు. 4,000 ఏమి ఇస్తారు? 4,000 పావడ భూమి లేవు, 4,000 లేవు నాయన లేవు బిడ్డ. చెప్పు రేవంత్ రెడ్డికి ఏమన్నా చెప్పు. ఇంకా రేవంత్ రెడ్డికి ఏం చెప్పు. నేనే మాట్లాడినా, ఈ కొడుకులే మాట్లాడమన్నారు. నీకు తెలియదా గణేష్ వస్తాయి పైసలు రావు ఏంద్రా బిడ్డ? మొత్తము రావు అని చెప్పు. 2,500 మొత్తమే రావు. ఉన్న 2 ఎకరాల భూమి కూడా పోతుంది. 4,000 లేవు, 4 పైసలు లేవు. కోడళ్ళకి 2,000 అన్నాడు, కోడళ్ళకి లేవు, ఎవరికి లేవు. కొడుక రైతు బంధు సగం వేసిండు. మా బిడ్డ ఇతలాంగు మా ముసలా ఆయనకి వస్తాయి, ఇతలాంగకి వస్తాయి. నేను కింద పడితే నాకు బిడలే. మాకు ఇల్లు కోల్పోయింది బిడ్డ. ఇప్పుడు రోజుకి ఇలా బియ్యం కొనుక్కొచ్చుకొని తింటాం. భూమి లేదు, బుట్ట లేదు, ఏది లేదు. ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉండడం ఒకడు ఇంతకెళ్ళి ఎల్లురు అని వచ్చింది. ఇప్పుడు మా పిల్లగాడు ఈ పార్టీలోనే ఉంటాడు. ఇక పార్టీలకు పోయింది అయ్యా అంటే కూడా ఆ పిల్లగాడు వచ్చి ఇంటికాడ కూర్చుండి ఇప్పుడు ఇంతకెళ్ళి వెళ్తాం కాదు అంటాడు. మమ్మల్ని కిరాయి ఇంట్లో నెలకు 5,000 కట్టాలి. అలా పెన్షన్ వస్తే కట్టాలా, లేకపోతే లేదు. భూమి లేదు, బుట్ట లేదు, ఏది లేదు. ఇప్పుడు ఆడ ఇంటికాడనే వచ్చిండి. ఇప్పుడు నా కొడుకు ఇంట్లో తిరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు ఇంతకెళ్ళి వెళ్ళి అంటున్నాడు. ఏం చేయాలి? చల్ల చెమటలు పట్టి ఇక్కడ వచ్చిన బిడ్డగా